రాష్ట్రంలో దళితులపై రోజురోజుకు అత్యాచారాలు అధికమవుతున్నాయని వైసీపీ ప్రభుత్వంలో ధన మాన ప్రాణాలకు రక్షణ లేదని బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు కోట డేవిడ్, ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మెడవలిమి వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో దళిత మహిళ అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారానికి గురైన దళిత మహిళలకు వెంటనే, అత్యాచారానికి గురైన దళిత మహిళలకు వెంటనే దోషులను వెంటనే అత్యాచారానికి గురైన మహిళను వెంటనే, అత్యాచారానికి గురైన దళిత మహిళలకు వెంటనే, అత్యాచారానికి గురైన దళిత మహిళలకు వెంటనే దోషులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం జరిగినటువంటి మరి అన్యాయానికి మరి నిరసనగా మరి ఎర్రగొండపాలెం పట్టణంలో మరి ఈరోజు బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈనాడు వైసీపీ మరి 3 సంవత్సరాల అధికారం చేపట్టినప్పటి నుండి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలు ఈరోజు మరి ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మరి ప్రతి ఒక్కరూ ఈరోజు మరి భయాందోళనకు గురి కావాల్సి వచ్చిన పరిస్థితి. ఏ మహిళ కూడా నిర్భయంగా మరి ఈరోజు తిరిగే పరిస్థితి లేదు. మరి ఈనాడు ఉన్నటువంటి రాజకీయ శక్తులు మరి క్రూర మృగాల్లాగా మరి మహిళలపై మరి వివక్షణ రహితంగా మరి అత్యాచారాలు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలపై మరి ఎన్నో దాడులు జరుగుతూ ఉన్నాయి, మరి ఎన్నో హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వము మరి నిద్రావస్థలో ఉందే అని చెప్పేసి బహుజన ఐక్య వేదిక కూడా మేము అడుగుతా ఉన్నాము. మరి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినగా మరి సుమారు మరి 800 పైచులకు మరి మహిళలు మరి ఈరోజు మరి ఎన్నో అత్యాచారాలకు గురైనటువంటి పరిస్థితి. మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్యాలెస్ లో కూర్చొని చేతులు కట్టుకుంటే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి వివక్షలను మరి ఆపేయాలని చెప్పేసి కూడా మేము ఈ బహుజన ఐక్య వేదిక అడుగుతా ఉన్నాము. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ముద్ర మీద వీడి మరి కళ్ళు తెరిచి మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి, దళితులపై జరుగుతున్న దాడులైతేనేమి, మరి భూకబ్జాలు అయితేనేమి మరి అన్నింటిని అరికట్టే విధంగా మరి వారి వైఫల్యాలను సరిచేసుకోవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ధన మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలి, దళితులకు రక్షణ కల్పించాలి. అన్యాయమైనటువంటి మరి బహుజన సోదరులందరికీ మరి దళితులందరికీ మరి తగిన న్యాయం చేయాలి అని చెప్పేసి మరి బహుజన ఐక్య తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. కాబట్టి మరి నిరసన కార్యక్రమానికి మరి ఈనాటికి వచ్చినటువంటి మరి పెద్దలకు, బహుజనులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని మరి డేవిడ్ గారికి అప్పు చెప్తా ఉన్నాను. జై భీములు సోదరులారా, ఈ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దళితులపైన, ఎస్టీలపైన, మైనార్టీలపైన జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా మరి ఆనాడు చంద్రబాబును ఓడించిన పరిస్థితి. జగన్ వస్తే అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పేసి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఈ ప్రభుత్వం ఎన్నుకున్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబును మించి మరి ఈ రాష్ట్రంలో మరి మానభంగాలు కానీ, అత్యాచారాలు కానీ మరి జరుగుతున్నాయంటే మరి ప్రభుత్వాలు మరి వాళ్ళు ప్రతిదక్కడానికే మరి ఈ వర్గాలకు ఓట్లు వేయించుకొని పరిపాలించడానికే తప్ప ఈ వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఎవరికి కల్పిస్తూ ఉంది. సోదరులారా, ఈరోజు మార్కాపురం డిఎస్పీ ఒక ఎస్సీ ఎస్టీ కేసు కూడా మరి టేకప్ చేయకుండా ఇచ్చిన అర్జీలను కూడా మరి తిప్పి పంపిస్తున్నారని చెప్పి నేను నీల నాగేంద్ర గారు ఎర్రగొండపాలెం వచ్చి మంత్రి సురేష్ గారిని వేడుకోవడం జరిగింది. ఆయన్ను బదిలీ చేయాలని చెప్పి కూడా ఆయన విన్నవించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు, మంత్రి పదవులు ఇచ్చి
హోంశాఖ పదవి ఎస్సీలకు ఇచ్చి వాళ్ళని బొమ్మలుగా చూపిస్తూ ఉన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని, భూదందాల ఆరోపణలపై సాక్ష్యాధారాలతో వస్తా అని కందులను ఎమ్మెల్యే సోదరుడు కృష్ణమోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ భూదందాల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు భూదందాలు చేస్తున్నారు, ఇంటింటికి పాంప్లెట్లు పంచుతాను, త్వరలో వాటి అక్రమాలు వెలుగుదిస్తాను అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. బ్రదర్ నారాయణ రెడ్డి 4 రోజుల క్రితమో 3 రోజుల క్రితమో అగ్ని న్యూస్ ప్రెస్ మీట్లో క్లియర్గా చెప్పాను, స్వచ్ఛమైన తెలుగులో ఏమని చెప్పినా నేను, నీ కాడ ఎటువంటి ఆధారాలు కానీ ఏదైనా కానీ ఉంటే నలుగురికి ముందురా, ప్రెస్ క్లబ్లోకి రా, లైవ్ వీడియో పెట్టు, ఆ బాధ్యతలు అందరినీ తీసుకొని రా, అందరి ముందే చర్చిద్దాం. మేము ఏదైనా కానీ తప్పు చేసి ఉంటే ఈ రోజు కూడా అదే మాట మీద కట్టుబెట్టాం. 1 రూపాయి తప్పు చేస్తే 1 కోటి రూపాయలు నేను ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నువ్వు ఇంటింటికి పాంప్లెట్ పంచుతానన్నావు, నేను నిన్ను రిక్వెస్ట్ చేసే ఒకటే, నువ్వు ఏ రోజు పంచుతావో చెప్పు, నేను నీ అమ్మడి వస్తా, అదే ఇంటికి నీ అమ్మడి నేను తిరుగుతా. పలానా ఇంట్లో నేను మా పార్టీ వాళ్ళు కానీ మేము కానీ ఎవరైనా కానీ తప్పు చేసి కానీ నేను చెప్తాను, నీతో పాటు ప్రెస్ వాళ్ళు తీసుకోవాలి ఇంటికి. నువ్వు దానికి రెడీ ఉంటే చెప్పు, నాకు తొందరలో ఏ డేటు ఏ తారీఖు ఏ రోజు చెప్పు, నీ అమ్మ నేను కూడా వస్తాను ఇంటికి పాంప్లెట్ వస్తా. నిన్నగా మొన్న దరిమూడలో నువ్వు ఒక పొలం అన్నావు, నీతో పాటు నీ బినామీలు నువ్వు కలిసి పొలం అన్నావు. చనిపోయి వాళ్ళు 12 ఏళ్ళు 14 ఏళ్ళు చనిపోయినామని ఆన్లైన్ పెట్టించుకున్నాను. దాంట్లో నీ వాటా ఉందా లేదా? కరెక్ట్ 15 రోజులు 20 రోజుల క్రితం పెట్టించుకుంది ఆన్లైన్లో. ఇదే మైనార్టీలు ఇదే ఎస్సీల గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి నువ్వు చెబుతున్నావు. 11 ఎకరాలు ఎస్సీల పొలం నికరంపల్లిలో నీ కుటుంబ సభ్యుల పేరు మీద నువ్వు లిస్ట్ చేసుకున్నావు, అది చేసుకోలేదా? కల్లూరుపాటులో 170 ఎకరాలు అక్రమంగా మీ కుటుంబ సభ్యులు మీ పేరు మీద రిజిస్టర్ అయిందా లేదా? నా కాడ ఆధారాలు ఉన్నాయి, నా మీద ఆధారాలు మా పార్టీ వాళ్ళ మీద ఆధారాలు చూపించడానికి నీ కాడ కొన్ని రుజువులు ఉన్నాయా? ఈ రుజువులతో పాటు నేను రాగలను, నువ్వు రాగలవా? వేరుగా ఊరికే నలుగురు ముందు అదిగో అది చేసినాము ఇది చేసినాము, విలేకరుల ముందు గట్టిగా మాట్లాడటము, అదిగో ఇదిగో పాంప్లెట్ పంచడం ఇవ్వద్దు. నిజంగా నిజాయితీగా నీ నిజాయితీని నువ్వు నిరూపించుకుంటావు, నా నిజాయితీ నేను నిరూపించుకుంటారా? ఒక డేట్ నువ్వే ఫిక్స్ చేయి, ప్రెస్ క్లబ్లో ఫిక్స్ చేయి, ప్రెస్ వాళ్ళందరూ ముందు మనం కూర్చున్నాం, ఆధారాలతో రా, మనము అవునా కాదా మనం నిరూపించుకుంటాం. నేను చెప్పిన వాటికి నేను ఆధారాలతో వస్తా, నువ్వనే మాటకు నువ్వు ఆధారాలతో రాగలవా? నేను ప్రెస్ వాళ్ళందరినీ కోరడం ఒకటే, సార్ దయచేసి ఇంకా దీన్ని ఈ ప్రెస్ మీట్లను వీటిని పొడిగించేది, మీరే ఒక తేదీ ఒక టైం ఒక నిర్ణయం తీసుకోండి, ఒక రోజు ఫిక్స్ చేయండి, పలానా తారీఖు, ఇది ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత ఏదో ఒక తారీఖు ఫిక్స్ చేయండి. వాళ్ళకు మా మీద చేసిన ఆరోపణలు మొత్తం అన్ని రుజువులతో సార్ రమ్మని, నేను వాళ్ళ మీద ఆరోపణ చేసేవాటి రుజువులతో పాటు నేను వస్తాను. జగ్గంపేట మండల విస్తృత స్థాయి సమావేశంలో రావులమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం మండల టీడీపీ అధ్యక్షుడు మారిశెట్టి భద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు సమావేశం యొక్క ఏజెండా విశిష్టత, 1 సభ్యత్వ నమోదు కార్యక్రమం, 2 గౌరవ సభల గ్రామాల్లో నిర్వహించుకునేటటువంటి విధానం గురించి, 3 ఈ బాధుడే అనేటటువంటి పెరిగిన నిత్యావసర వస్తువుల యొక్క ధరలను జనంలోకి వెళ్ళి చెప్పడం గురించి, ఈ 3 కార్యక్రమాలని ఒకటిగా చేసుకుని 3 రకాలుగా విభజించి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం వల్ల కోవిడ్ కారణంగా ఉన్నవండి, వివిధ కారణాల వల్ల ఉన్నవండి, అనుకున్న మేరకు ఆ కార్యక్రమాలు మనం చేసుకోలేకపోయాం. గ్రామాల్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు పాలక పక్షమైనటువంటి మన మీద
బాధుడే బాధుడే అనేటటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ రేట్లు పెరగకపోయినా పరిస్థితులకు అనుకూలంగా రేట్లు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అబోధ కల్పన సృష్టించి ఈ బాధుడే బాధుడే అనేటటువంటి నినాదంతో ఆయన్ని ప్రజల్ని మబ్బుల్లో పెట్టి మాయ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు అలా కాదు. మనం ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో ఉన్నటువంటి రేట్లు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి రేట్లు కానీ బేరీ చేసుకున్నప్పుడు ఎవడు బాధుతున్నాడు అని చెప్పేసి సూచించే ఈ బాధుడే బాధుడు అనేటటువంటి కరపత్రాన్ని తయారు చేయడం జరిగింది. మీరు రేపు మీ గ్రామంలోకి మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఇంటింటికి కరపత్రాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలి. ముందు అక్కడికి వెళ్ళి కరపత్రాలు ఇవ్వడం, కరపత్రాలతో పాటు ఇందులో ఉన్నటువంటి అంశాలు క్షుణ్ణంగా మీరు క్షుణ్ణంగా చదివి అప్పక్కర్లతో క్లుప్తంగా చెప్పి వాళ్ళ మన వైపు ప్రభావితం చేసుకునేటటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఇప్పటికే 3 మండలాల్లో ఈ విస్తృత సమావేశాలు పెట్టుకోవడం, ఆ 3 మండలాలకి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం ఇవ్వడం, ఆ కార్యక్రమంలో 2 రోజుల కార్యక్రమం మరి గోకవరం మండలంలో ఇవాళ 2 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. 2 రోజులకి ఒక 5 గ్రామాలు పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు రేపటి నుంచి గన్నేపల్లి మండలం కూడా వెళ్తున్నాం. అయితే మొన్న జరిగినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని 3 గ్రామాలు అనుకున్నది 2 గ్రామాలకే పరిమితమై 2 గ్రామాలని చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇక్కడ మనం కూడా అదే రకమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుని 2 రోజులకి ఒక రోజుకి 2 గ్రామాలని మనం పర్యటించేలాగా, తర్వాత ఆ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ డే ప్యాంప్లెట్స్ ఏ కరపత్రాలు అయితే ఇప్పుడు మీకు ఇవ్వడం జరిగిందో ఆ కరపత్రాలని ప్రతి ఇంటికి ఇచ్చి ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళా సోదరులకు కానీ వ్యక్తులకు కానీ మీ వంతుగా చదవమని అభ్యర్థించండి. అక్కడ మీరు చెప్పగలిగితే కరపత్రాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని క్లుప్తంగా చెప్పండి. చెప్పలేనప్పుడు దాన్ని చదివి అర్థం చేసుకుని గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం. బొడ్డు భాస్కర రామారావు అభిమానుల కోరిక మేరకే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు బొడ్డు వెంకటరమణ చౌదరి తెలిపారు. గత ఏడాది కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వైరస్ బారిన పడి బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన భాస్కర రామారావు మరణం అనంతరం ఆయన ఆశయాల మేరకు మరలా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. రాజకీయంలో కొనసాగితే ఏ పక్షం నిలబడాలి అనే చర్చ అందరి మధ్య అందరితో చర్చించుకుని ఇటీవలే ఒక నిర్ణయం వచ్చాను. తప్పకుండా నాన్నగారు రాజకీయ లెగసీని కొనసాగించాలని, అదేవిధంగా సుదీర్ఘకాలం పాటు ఏ పార్టీలో అయితే కొనసాగారు తెలుగుదేశం పార్టీలో మనం కూడా జాయిన్ అయ్యి మరలా అపూర్వ వైభవం సంపాదించుకోవాలనే నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. అయితే పార్టీలో ఇప్పుడు కొత్తగా మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి మనం
చేపట్టే కార్యక్రమాలు చూసుకుని మన కనుక్కున్న అనుమానాలను చూసి వారు పడే కష్టాన్ని చూసి తప్పకుండా గుర్తింపు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో మేము చాలా కృషి చేసి మరలా టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి అదేవిధంగా మా వెనక ఉన్న రుణాలంతా కూడా దిశగా కృషి చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక పదవులను లేకపోతే ఉన్నత స్థానానికి వెళ్ళాలని ఉంటుంది. అయితే ఈ షార్ట్ టర్మ్ ఈ గేమ్స్ పక్కన పెట్టినట్లయితే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా ఆలోచన. ముఖ్యంగా నాకు పర్సనల్గా నా ఆశయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడి కన్నా కూడా ఒక రాజనీతిజ్ఞుడిగా పొలిటీషియన్గా కాకుండా ఒక స్టేట్స్మెన్గా ఎదగాలనేది నా ఆశ. నా వైఖరి కానీ నేను చేపట్టే కార్యక్రమాలు కానీ అవన్నీ ఆ దిశగానే ఉంటాయని చెప్పేసి అందరికీ మనం చేస్తున్నాం. విజయనగరం జిల్లా గొర్ల మండలం పెనబర్తి గ్రామంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా శ్రీ సత్యసాయి భజన మండలి సభ్యులు ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరానికి చెందిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో ఈ మెగా క్యాంపు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని గొర్ల మండల వైసీపీ నాయకులు కేవీ సూర్యనారాయణ రాజు, ఎంపీపీ పొట్నూరు సన్యాసి నాయుడు సందర్శించారు. సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా గ్రామాల్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ మధ్యకాలంలో కంటి జబ్బులు ఎక్కువగా రావడం, దానికి సంబంధించి కూడా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరూ కూడా సెంట్రల్ ఫౌండేషన్ వారి ద్వారా ఆపరేషన్ చేయడానికి కూడా డిసైడ్ చేయడం, వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాన్ని సాయి సభ్యులందరూ కూడా మరి ఏర్పాటు చేయడం. అదేవిధంగా మన గ్రామానికి వచ్చినప్పటికీ మన గ్రామానికి సంబంధించి సాయి సభ్యులు ఉన్న ఏదైతే మన చిన్నారావు కానీ అదే మన సర్పంచ్ గారు కానీ ఇంకా మచ్చిత కానీ ఇంకా మా పెద్దలందరూ సహకారంతో మరి ఈ గ్రామంలో ఉన్న మన శ్రీనివాస్ సౌజన్యంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఒక మంచి కార్యక్రమాన్ని జనాలలో మోటివేట్ చేసి చేయడం చాలా సంతోషం. దానికి మమ్మల్ని ఆహ్వానించి రమ్మనడంలో చాలా సంతోష విషయం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని మరి దేవుడు మీకు ఇచ్చినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసి రాబోయే కాలంలో అందరితో మంచి పొందాలని మరి ఈరోజు ఈ కార్యక్రమం అవకాశం విజయనగరం నుంచి గజపతి నగరం వైపు వస్తున్న లారీ, కారు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే మొబైల్ హెచ్సి నాగరాజు సిబ్బందితో వెళ్లి చర్యలు చేపట్టారు. అదేవిధంగా గజపతి నగరం సిఐడి రమేష్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. వైజాగ్ కొద్దిగా ఇలా అతను
బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు బీసీ కులాలు మీకు రుణపడి ఉంటాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాలపై మోకరిల్లడంపై శెట్టిబలిజ వర్గాలు బొగ్గుమన్నాయి. శెట్టిబలిజలకు మంత్రి వేణు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో శెట్టిబలిజలు దశల వారీగా ఉద్యమం చేపడతారని డిమాండ్ చేశారు. ఈ రోజున మరి శెట్టిబలిజ జాతి అంతా కూడా ఒక రకమైన మనోభావాలు బాధపడుతున్నాయి. మరి మొన్న వేణు గారు అయిన చెల్లుబోని వేణు గారు గోపాలకృష్ణ గారు మినిస్టర్గా ఉండి శెట్టిబలిజ జాతి అంతా కూడా బాధపడే విధంగా మనోభావాలు దెబ్బతినే విధంగా మరి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర మన మోకరించి కోళ్ళ మీద పడి శెట్టిబలిజ జాతి అంతా కూడా మీకు రుణపడి ఉన్నదనడం అనేది ఆశాస పదం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఇటువంటి దుర్మార్గమైన పనులు జాతిని తీసుకెళ్ళి మరి సుబ్బారెడ్డి గారి కోళ్ళ దగ్గర పెట్టడం అనేది మరి శెట్టిబలిజ మనోభావాలు అందరికీ దెబ్బతిన్నాయి. ఈ మనోభావాలు మళ్ళీ చేరుకోవాలని అంటే శెట్టిబలిజ జాతికి మరి దేశవస్తంగా కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పబోతే జాతి అంతా కూడా మీ మీద తిరగబడే అవకాశం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియపరుస్తున్నాం. మరి అదేవిధంగా మీరందరూ కూడా శెట్టిబలిజ జాతిలోంచి వచ్చి మినిస్టర్లుగా ఉండి శెట్టిబలిజ జాతిని ఈ విధంగా మనోభావాలు దెబ్బతినకుండా చేయవలసిన బాధ్యత పోయి శెట్టిబలిజ మనోభావాలు దెబ్బతినేటట్టుగా మీరు చేయటం అనేది చాలా దుర్మార్గమైన విషయంగా మేము ఖండిస్తూ ఇది డిమాండ్ చేసేస్తుండగా సమర్పణ చెప్పాలని చెల్లిబోని వేణుగోపాలకృష్ణ గారు మన మీటింగ్లో మన చిట్టబ్బాయి గారి ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీటింగ్లో వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర శెట్టిబలిజ జాతిని అందరూ కూడా తాకట్టు పెడుతూ మాట్లాడినటువంటి మాటలందరూ కూడా శెట్టిబలిజ కులస్తులైనటువంటి మా అందరికీ కూడా చాలా మనోవేదనకి గురయ్యాము. ఎటువంటి మాటలు మినిస్టర్గా ఉండి మాట్లాడడానికి ఆయనకి సరైనటువంటి పద్ధతి కాదని చెప్పేసి శెట్టిబలిజ కులస్తులందరూ కూడా ఏకదాటిగా మేమందరూ కూడా ఆయన ఖండిస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఆయన బేషరతుగా మొత్తం అందరికీ శెట్టిబలిజ జాతికి అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని, ఈ శెట్టిబలిజ జాతి కోసం పాటుపడినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. ఈ మొట్టమొదటి మన కులాన్ని ఈడిగ కులం అనేటటువంటి పదంతో మనల్ని పిలిచేవారు. అటువంటి రోజుల్లో దొమ్మేటి వెంకరెడ్డి గారు అనేటువంటి మహానుభావుడు ఈ పదజాలం బాగుండలేదు అనే ఉద్దేశంతో అటు మద్రాసు ప్రభుత్వం మనంతా కలిసి ఉన్నటువంటి పరిస్థితుల్లో దొమ్మేటి వెంకరెడ్డి గారు గవర్నమెంట్తో కూడా పోరాడి ఈ ఈడిగ జాతిని శెట్టిబలిజ అనేటటువంటి గౌరవపదంగా పిలవాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా శెట్టిబలిజలుగా మేము కొనసాగుతూ ఉన్నాము. అటువంటి కులం నుంచి వచ్చినటువంటి గోపాలకృష్ణ గారు మంచి ఉన్నతమైన పదవికి వెళ్ళి క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఆయన చేసినటువంటి పని అందరికీ కూడా చాలా మనోవేదన గురి చేస్తుంది. కాబట్టి ఆయన బేషరతుగా ఈ పదాన్ని వెనక్కి తీసుకుంటూ శెట్టిబలిజల గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి వర్ధంతికి ఇచ్చేసినటువంటి వేణుగోపాలకృష్ణ గారు వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ మీద పడి శెట్టిబలిజ జాతి అంతా కూడా మీకు పాదాభివందనం చేస్తుందని చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఆయన స్వలాభం కోసం ఏమైనా చేసుకోవచ్చు, అంతేగాని జాతిని అందరినీ ఉద్దేశించి ఆయన పాదాల మీద మోకరిల్లి ఆయనకి తాకట్టు పెట్టడం అనేది మేము శెట్టిబలిజ కులస్తులు అందరం కూడా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీని శెట్టిబలిజ జాతి అంతా కూడా ఖండిస్తుంది. కడప జిల్లా కలసపాడు మండలం తెల్లపాడు అటవీ ప్రాంతంలో పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సంయుక్త దాడులు నిర్వహించి భారీగా బెల్లం ఊట నాటుసారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేశారు. జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్త ఆధ్వర్యంలో దాడులు ముమ్మరం చేశారు. మాట్లాడద్దు, వీడియో తీస్తున్నా, కొంచెం మాట్లాడద్దు. వీడియో వస్తుంది, కొంచెం మాట్లాడద్దు. మేడం ఫోన్ ఫోటో తీరా.
కావలి పట్టణంలోని 22వ వార్డు సచివాలయం వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మున్సిపాలిటీ పరిధిలోని పొదుపు సంఘాల మహిళలకు 2,15,55,562 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన అన్ని వర్గాల వారిని ఆదుకోవడం జరుగుతుందని సీఎం సంక్షేమ పథకాన్ని ఆయన గుర్తు చేశారు. మాట్లాడండి సార్, ఆధార్ ఇన్వాలిడ్ వచ్చింది. మళ్ళీ అక్కడ స్కూల్లో మనకి అప్పగా ఎంటర్ చేయించాము. ఈసారి వస్తుంది సార్. రెక్టిఫై అయింది సార్. రెక్టిఫై అయింది సార్. ఇప్పుడు లిస్ట్ లో ఇంకా ఎలిజిబుల్ లిస్ట్ వస్తే దాంట్లో ఉంటుంది సార్. జూన్ లో వస్తుంది. నాకు 2 సార్లు స్కూల్లో అప్లై చేసింది సార్. స్కూల్లో అప్లై చేసి మనకి సచివాలయానికి లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ చెక్ చేస్తే అకౌంట్ అంతా తప్పు. స్కూల్లో సెకండ్ టైం వెరిఫికేషన్ ఇచ్చారు సార్. కానీ స్కూల్లో వాళ్ళు చేయడం ఫస్ట్ సంవత్సరము నాది మా పిల్లల స్కూల్లో నా అకౌంట్ నెంబర్ తప్పు కట్టారు సార్. కానీ సెకండ్ టైం నేను అదే అకౌంట్ నెంబర్ ఇచ్చాను. కానీ సెకండ్ టైం కరెక్ట్ గా కొట్టారు. మరి ఫస్ట్ కరెక్ట్ గా ఆమెకి అమ్మఒడి పడింది సార్. మా పిల్లలు ఎప్పుడైనా స్కూల్ మానేసి ఇంటి దగ్గర తిరుగుతున్నారు. అప్పటి నుంచి అమ్మఒడి పెట్టండి. ఎప్పుడో ఒకసారి పోతాం సార్ సంవత్సరంలో. సార్ హెడ్ మాస్టర్ అయితే స్కూల్కి వస్తే స్కూల్ మంచి అందువల్ల ఇదన్నిటి చంద్రబాబు నాయుడు గారు వద్దు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు వద్దు ఇవ్వద్దు ఒకసారి చూడండి. అందుకే మీ పేరెంట్స్ చదివించడానికి ఈరోజు జగనన్న మీ కుటుంబానికి అండగా ఉన్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ ఈరోజు చేతినిస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి మంచి పథకాలు ఈరోజు జగనన్న పెట్టి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర ఎంపీటీసీ, ఎస్పీటీసీ, సర్పంచ్ అన్ని విషయంలో కూడా జగనన్నకి మీరు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. తప్పకుండా మీకోసం జగనన్న తప్పకుండా మీకు ఏవైతే చేయాలో ముందు మీరు శాంక్షన్ చేయాలి, స్థలం ఇస్తారంటారు. మీరేమో ముందు స్థలం అంటే ఏం జరగాలి? అభిమానంతో ఓట్లేసి గెలిపించారు. మంచి మెజార్టీ ఇక్కడి నుంచి ఇవ్వడం కూడా జరిగింది. అందుకు ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ గ్రామానికి పోయిసారి వచ్చినప్పుడు నన్ను ఈ గ్రామానికి రోడ్డు అడిగాడు. 2014 ఎమ్మెల్యే గారినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అప్పుడు ఏ పని కూడా చేయలేదు. కాబట్టి అది చేంజ్ అయిపోయాం. 2019లో అధికారంలోకి వచ్చినాక ఇమ్మీడియట్ గా ఈ రోడ్డుని చేయించాలని చెప్పి నాకు ముందు చెప్పున్నారు. కాబట్టి నాకు గుర్తుంది. ఇమ్మీడియట్ గా దాన్ని నేను శాంక్షన్ చేయించేశాను. దానికి సంబంధించి వర్క్ శాంక్షన్ చేయించాను. టెండర్స్ అయిపోయినాయి. ఒక కాంట్రాక్టర్ గుర్తుంది. ఆ కాంట్రాక్టర్ డీల్ చేస్తా ఉన్నాడు. నేను ఉదయం కూడా మాట్లాడాను ఆ కాంట్రాక్టర్ తోటి. అతను తప్పకుండా వచ్చే నెలలో ఆ వర్క్ స్టార్ట్ చేస్తాను, కంప్లీట్ చేస్తానని మాటిచ్చాడు. తప్పకుండా వచ్చే నెల స్టార్ట్ చేయకపోతే నేనే వచ్చి ఆ రోడ్డు ఆ టెండర్ క్యాన్సిల్ చేయించి వేరే ఇచ్చి కంప్లీట్ చేస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఎందుకంటే ఫోన్ కూడా చేశారు అవి ఎత్తగా చేశాను. సో కాబట్టి ఆ రోడ్డు అనేది నాకు గుర్తుంది. అదేవిధంగా ఎంట్రన్స్ లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. రోడ్డుకి అడ్డంగా కొన్ని బిల్డింగ్స్ కూడా కట్టున్నారని చెప్పున్నారు. అది పంచాయతీ కావచ్చు, ఆర్ఎండి కావచ్చు, వాళ్ళతో మాట్లాడి ఒకవేళ ప్రభుత్వ స్థలంలో కానీ కట్టి ఉంటే దాన్ని కొద్దిగా వెనక్కి తగ్గించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. అందులో
ఇక్కడున్న శ్రీనివాసరెడ్డి గారు ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఈ రోడ్డు వేస్తాగని చెరువులో నీరు కూడా పెట్టకుండా కొంత భూమి కూడా బీడుగా పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం నష్టపోతుందని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చిన రోడ్డు తప్పకుండా స్టార్ట్ చేస్తాను కూడా మీకు మాటిస్తాను. అదేవిధంగా ఈ రోడ్డు ఈ ఊరు ఎప్పుడు కూడా రఘు చెప్తా ఉన్నాడు, తప్పకుండా వైఎస్ఆర్సీపీకి ఎప్పుడు కూడా వేస్తారు అభిమానంతో అని చెప్పాడు. వేస్తాగని వదిలేయటం కాదు, తప్పకుండా వేస్తాగని నమ్మకంతో ఉన్నారు కాబట్టి మనకు వేస్తున్నారు కాబట్టి తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఇక్కడ కొన్ని రూల్స్ నాకు రాసిస్తున్నారు ఈ ఊరి పెద్దలు నాయకులు. ఒకటి పోలవరమ్మ గుడి నుంచి చేరి కృష్ణారెడ్డి ఆ సైడు, అదేవిధంగా ఒక 4-5 రోడ్లు పుత్తూరు ముస్లిం కాలనీ దగ్గర నుంచి ఎస్టీ కాలనీ వరకు, అదేవిధంగా పేద వంశీ ఇంటి నుంచి చిన్నపైన జయసుందరయ్య ఇంటి వరకు, అట్లాగే వరకు చెన్నయ్య ఇల్లు స్థలాలు లేకుండా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి ముందుగా ఆ గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే వాటిలోనే మనం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లెవెలింగ్ చేయించి వాళ్ళందరికీ కూడా లేఅవుట్ తయారు చేయించి స్థలాన్ని ప్రభుత్వ స్థలం ఇచ్చి లేఅవుట్ తయారు చేయించి తర్వాత అక్కడ కరెంటు ఫెసిలిటీ కావచ్చు, నీళ్ల వసతి కావచ్చు, రోడ్డు డ్రైన్ వసతి కావచ్చు, అన్ని కల్పించి ప్రభుత్వమే 1,80,000 వరకు వెచ్చించి 1.5 సెంటులో మీకు మంచి ఇల్లు నిర్మాణం చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఇంటి తాళాలు ఇవ్వండి అని చెప్పేసి గతంలో మనకు చెప్పిన మాట వాస్తవమే. అయితే ఇక్కడ సుమారు ఒక 30 మందికి హౌసెస్ శాంక్షన్ అయినట్టు తహసీల్దార్ ద్వారా ఇప్పుడే తెలిసింది. అది ప్రభుత్వ భూమి లెవెల్ చేస్తున్నప్పుడు మేము ఇక్కడ రాము అని చెప్పేసి మీరెవరు కూడా ముందుకు రాకపోవడం కారణం చేత అది పెండింగ్ ఉందని చెప్తున్నారు. మనకు ఒక నిమిషం మనకు ముందు ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూముల్ని మనం అక్వైర్ చేయాలి. ఎక్కడ ప్రభుత్వ భూములు లేని దగ్గర మాత్రమే మనం భూసేకరణకు ముందుండాలి. భూసేకరణ అంటే ఇది దాదాపుగా స్టార్టింగ్ లోనే మనకు 2020వ సంవత్సరంలోనే భూసేకరణకు సంబంధించిన టైం అనేది గడువు తీరిపోయింది. ముందు ఎక్కడ దొరికితే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ మీద ముందు మనం డబ్బు వెచ్చించకుండా మన ప్రభుత్వ భూమిని మనమే లేఅవుట్ తయారు చేయడం చెప్పడం జరిగింది. ప్రభుత్వ భూములు లేకుంటే లబ్ధిదారులు ఎక్కువగా ఉండి ఇంకా అక్కడ ఖచ్చితంగా అత్యవసరం అనుకుంటే తప్ప భూసేకరణకు మనకు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉండే కారణం చేత ఇక్కడ భూసేకరణ జరిగినట్టు లేదు అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ 30 మందికి సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే మాట్లాడి ఈ యొక్క సమస్యను కూడా సాల్వ్ చేసి ఖచ్చితంగా మంచి మీకు ఒక లేఅవుట్ తయారు చేసి ఇల్లు నిర్మాణం కూడా వేగవంతం చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని స్థానిక ఏఐటీసీ జెండా వద్ద ఘనంగా మేడే దినోత్సవ వేడుకలు జరిగాయి. తొలుత భవన నిర్మాణ కార్మికులు, సివిల్ సప్లై కార్మికులు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఐటీసీ మండల కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య జెండా ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు గొలుసుల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పలువురు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ ఘనంగా జరుగుతున్నాం. అందరికీ అభినందనలు. పెన్షన్ కావాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రపంచ కార్మికుల దినోత్సవం వేడే సందర్భంగా అందరూ వచ్చినటువంటి కార్మికులకు, కర్షకులకు అందరికీ నా మేడే శుభాభివందనాలు. 136వ మేడే దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మనం మంచిగా చేసుకుంటాం. పనిచేస్తున్నటువంటి కార్మికులకు 5,000 రూపాయలు పెన్షన్ ఇప్పించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 44 చట్టాలను 4 కోట్లుగా విభజించడం జరిగింది. అది రద్దు చేయాలని మేము డిమాండ్ వేడి తరపు నుంచి. కాబట్టి కార్మికులకు ఎన్నో ఇబ్బందులు బాగున్నాయి. కాబట్టి ఇబ్బందులు ఎదుర్కొనే కార్మికులు అంటే ప్రతి కార్మికుడికి ఏ పని చేసినా కానీ నిత్యావసర ధరలు బాగా పెరిగినాయి.
నూనె ప్యాకెట్ తీసుకున్నామంటే 220 రూపాయలు అయింది. ఈ నిత్యావసర సరుకులు అది రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఈ కార్మికులకు చాలని అంటే సమానం పనికి సమాన వేతనం ఇప్పించాలని మేము ఏఐటీసీ తరపు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ ఏఐటీసీ రాష్ట్ర పిలుపు మేరకు మేము ఘనంగా ఏఐటీసీ జెండా ఆవిష్కరించడం జరిగింది. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ అందరూ భోంచేసి పోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.